ఏమండోయ్, బిగ్ బాస్ కొత్త సీజన్ స్టార్ట్ అయిపోతుంది. అలాగే బిగ్ బాస్ అంటే పిచ్చున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాకు తెలుసు. చాలా మంది ఏమనుకుంటారంటే బిగ్ బాస్ చూడండి రా బాబు, నా వల్ల కాదు, దాని మీద ఎవడంత టైం స్పెండ్ చేస్తాడు, ఆ ఫ్యాన్ వర్డ్స్ నాకొద్దు, ఆ చెత్త అది ఇది అందరు అనుకుంటారండి. కానీ ఒక్కసారి బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి కొద్ది ముందుకెళ్ళగానే మొత్తం మళ్ళీ అందరు చూస్తారు. నాకు తెలిసిన బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరూ ట్విట్టర్ లో కానీ ఇన్స్టాలో కానీ ప్రతి సీజన్ బ్రో నేను ఈ సీజన్ చూడట్లేదు బ్రో, స్క్రాప్ బ్రో, అసలు నాకు నచ్చట్లేదు బ్రో అంటారు. ఎన్ని డిజాస్టర్ సీజన్స్ వచ్చినా, ఎంత అట్టర్ ఫ్లాప్ అయినా, బిగ్ బాస్ కి ఒకసారి అలవాటు పడిపోయాక, బిగ్ బాస్ కి ఒకసారి అడిక్ట్ అయిపోయాక జనాలు అంత ఈజీగా దాన్ని వదులుకోరు. అదే బిగ్ బాస్ కున్న యూఎస్పీ. సో బిగ్ బాస్ సీజన్ 9 అయితే వస్తుంది అండ్ అది సెప్టెంబర్ 7th నుంచి స్టార్ట్ అవబోతుంది. అంటే ఇప్పటి నుంచి లెస్ దెన్ 50 days లో స్టార్ట్ అవబోతుంది. లాస్ట్ 3 seasons అయితే డిజాస్టర్స్. బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ తర్వాత బిగ్ బాస్ 6 కానీ 7 కానీ 8 కానీ చాలా చాలా వర్స్ట్ ఉన్నాయి. ఒరిజినల్ గా లేవు, అంత రియాలిటీకి చాలా దూరంగా ఉన్నాయి. హోప్ బిగ్ బాస్ 9 డిసప్పాయింట్ చేయదని అనుకుంటున్నాను. అండ్ చాలా రోజుల నుంచి చూస్తున్నాను, అందరూ ఈ కంటెస్టెంట్స్ కన్ఫర్మ్ అంటున్నారు, ఆ కంటెస్టెంట్స్ కన్ఫర్మ్ అంటున్నారు. భయ్యా లిటరలీ ఒకటి చెప్పనా, కరెక్ట్ గా చెప్పాలంటే 50 to 60 ఇంటర్వ్యూస్ అయ్యాయి మాక్సిమం టు మాక్సిమం. ఇప్పుడు దాకా వచ్చే నేమ్స్ లో సగానికి సగం మంది ఫేక్ నేమ్స్ చెప్తారు, కొంతమందే కన్ఫర్మ్డ్ ఉన్నారు, అవి కూడా ఇంకా టాక్స్ నడుస్తున్నాయి. సో నేను ఈరోజు ఈ కంటెస్టెంట్స్ అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యారు. వచ్చే ఛాన్సెస్ ఎవరికైతే ఎక్కువ ఉన్నాయో వాళ్ళ నేమ్స్ చెప్తాను. అంతకంటే ముందు డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైఫ్ ఇస్ జిందగీ. ప్రతి సీజన్ లో మీరు గమనిస్తే ఖచ్చితంగా స్టార్ మా నుంచి ఒక 3-4 ఖచ్చితంగా వస్తారు. ఒక సింగర్ వస్తారు, యాక్టర్, గ్లామర్ ని కన్సిడర్ చేసుకొని ఒక 4-5 మెంబర్స్ వస్తారు, ఒక 2 ఎంటర్టైనర్స్, ఒక మోడల్ కూడా వస్తారు. ఇది ఒక రెగ్యులర్ ఫార్మాట్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చూస్ చేసుకునే వాళ్ళు. అండ్ దీంతో పాటు ఈసారి కామనర్స్ కూడా వస్తున్నారు, వాళ్ళకు కూడా ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. అండ్ వాళ్ళవి లాస్ట్ 10 days లో ఎస్పెషల్లీ కామనర్స్ లో ఇంటర్వ్యూస్ చాలా జరిగాయి. అందుకే సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఇంకా 100% కన్ఫర్మ్ గా ఎవరు చెప్పలేకపోతున్నారు. కామనర్స్ ఎంతమంది వస్తారు ఏంటి అన్నది ఇంకా క్లారిటీ లేదు. అంటే సెప్టెంబర్ 6th బిగ్ బాస్ షూట్ స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ 7th మనకి ఫస్ట్ ఎపిసోడ్ ఎయిర్ అవుతుంది. సెప్టెంబర్ 5th రోజు బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని 15 to 20 కామనర్స్ తో మనకి టెలికాస్ట్ అవుతుంది. అంటే ఆ 15 to 20 మెంబర్స్ కామనర్స్ నుంచి మళ్ళీ ఇంకొంతమందిని ఫిల్టర్ చేసి ఫైనల్ బిగ్ బాస్ లోకి వాళ్ళని ఎంట్రీ ఇస్తారు. బట్ కామనర్స్ గా వచ్చిన పల్లవి ప్రశాంత్ గానీ వీళ్ళందరూ లాస్ట్ టైం అయితే చాలా డిసప్పాయింట్ చేశారు. పల్లవి ప్రశాంత్ ఆ ఫార్మర్ ముస్క్ లో వచ్చి అన్న ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అన్న, ఎప్పుడైతే పల్లవి ప్రశాంత్ అలా యాక్టింగ్ చేసి బిగ్ బాస్ కి వచ్చి ఎప్పుడైతే విన్ అయ్యి అలా బయటకు వచ్చాడో, ఇంకా ఎక్కడ చూడు భయ్యా ప్రతి స్క్రాప్ ఓడు నన్ను బిగ్ బాస్ కి తీసుకోండి అంటాడు, అదంటాడు ఇదంటాడు, నానా చెత్త నానా హంగామా చేస్తున్నారు. అది చూడలేక సస్తున్నాం భయ్య. రోజు దెబ్జోని మోదక్ తిను స్టార్ మా సీరియల్స్ లో ఉంటుంది, కిలాడి బాయ్స్ అండ్ గర్ల్స్ దాంట్లో కూడా కనపడుతూ ఉంటుంది. తిను బిగ్ బాస్ 9 లో రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ శివ్ కుమార్, అది ప్రియాంక జైన్ శివ్ కుమార్ మీకు తెలిసిందే, శివ్ కుమార్ కూడా స్టార్ మా సీరియల్స్ లో యాక్ట్ చేస్తారు. అండ్ ఆయనకి కూడా ఈ సీజన్ లో వచ్చే హై ఛాన్సెస్ ఉన్నాయి. ఇమాన్యుయల్ జబర్దస్త్ లో చేస్తారు, ఆయన కూడా మాక్సిమం కన్ఫర్మ్డ్ కంటెస్టెంటే, కానీ రెమ్యూనరేషన్ టాక్స్ నడుస్తున్నాయి. అలానే రితు చౌదరి కూడా మాక్సిమం కన్ఫర్మ్డ్, తనకు కూడా రెమ్యూనరేషన్ టాక్స్ నడుస్తున్నాయి. రమ్య మోక్ష, అది అలేఖ్య చిట్టి పికిల్స్ అండి, తనకు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది రావడానికి. అండ్ మేకర్స్ కూడా తనని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ 5గురికి అయితే షోలో రావడానికి 99.99% ఛాన్సెస్ ఉన్నాయి. బిత్తిరి సత్తిని తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఇమ్రాన్ యూట్యూబర్, ఆయన కూడా అప్రోచ్ అయ్యారంట బిగ్ బాస్ సీజన్ 9 కి తీసుకురావడానికి. బట్ ఇమ్రాన్ కి ఇంట్రెస్ట్ లేదంట రావడానికి, సో మోస్ట్లీ ఇమ్రాన్ రాకపోవచ్చు. జబర్దస్త్ కంటెస్టెంట్ పవిత్ర కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చాలా అంటున్నారు, కానీ తనకైతే ఇప్పటివరకు ఏ కాల్ అయితే వెళ్ళలేదు. తేజస్విని గౌడ, అమర్దీప్ వాళ్ళ వైఫ్, అండ్ మనకు సీరియల్స్ లో చాలా వాటిలో కనపడుతుంటారు, తను కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి. యాక్చువల్లీ లాస్ట్ సీజనే రావాలి, కానీ కొన్ని ఇష్యూస్ వల్ల తను రాలేదు. సో తనకు కూడా వచ్చే హై ఛాన్సెస్ అయితే ఈ సీజన్ లో ఉన్నాయి. కీర్తి భట్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్, కన్నడ మూవీస్ లో యాక్టర్ గా తనని ప్రూవ్ చేసుకొని అండ్ అప్కమింగ్ డైరెక్టర్ గా ఎదుగుతున్న విజయ్ కార్తికేయన్ కూడా చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. అండ్ ఆయన కూడా వచ్చే ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చిన వాటిలో వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఐదర్ మేకర్స్ ఇంట్రెస్టెడ్ ఉండడం కానీ, లేకపోతే వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉండడం కానీ, ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానీ వీళ్ళకైతే జరిగాయి. సింగర్ సాకేత్, నవ్యస్వామి, ఇవన్నీ చాలా పేర్లు వస్తున్నాయి, కానీ ఇవేవి కన్ఫర్మ్ కాదు. మీరు రాసి పెట్టుకోండి, సెప్టెంబర్ 7th వరకు ప్రతిరోజు ఎవడో ఒకటి వస్తాడు, వీళ్ళు కన్ఫర్మ్ అంటాడు, వాళ్ళు కన్ఫర్మ్ అంటాడు, వీళ్ళు కన్ఫర్మ్ అంటారు. ట్రస్ట్ మీ, నేను బిగ్ బాస్ సీజన్ 1 నుంచి డైహార్డ్ ఫ్యాన్. ట్విట్టర్ లో కానీ ఇన్స్టాలో కానీ వంశీ అన్న, లైఫ్ ఇస్ జిందగీ అన్న చాలా మంది గుర్తుపడతారు. ఎందుకంటే నేను బిగ్ బాస్ కి డైహార్డ్ ఫ్యాన్. అండ్ నేను చేసిన ట్రాల్స్ కానీ మీమ్స్ కానీ బిగ్ బాస్ డైరెక్ట్ సీజన్ లోనే ఎయిర్ అయ్యాయి, టెలికాస్ట్ అయ్యాయి. సెప్టెంబర్ 7th వరకు కంటెస్టెంట్స్ లిస్ట్ మారిపోతూనే ఉంటది, ఎవడో ఒకటి వచ్చి ఏదో ఒక నేమ్ చెప్తుంటాడు. ఆగస్ట్ లాస్ట్ వీక్ వరకు
ఏ కంటెస్టెంట్ కన్ఫర్మ్ అని మనం 100% చెప్పలేము, ఎందుకంటే టాక్స్ నడుస్తూనే ఉంటాయి. వాళ్ళ స్కెడ్యూల్స్ కానీ, వీళ్ళ ఇంట్రెస్ట్ చూపించడం కానీ, ఫిల్టరేషన్ కానీ చాలా ప్రాసెస్ జరుగుతుంది. అవన్నీ ఫిల్టర్ అయ్యి రావాలంటే August 3rd వీక్ కానీ 4th వీక్ కానీ మనకు ఫైనలైజ్ అవుతారు. బట్ నేను ఇప్పుడు చెప్పిన లిస్ట్ లో ఉన్న వాళ్ళు దెబ్జోని మోదక్, శివ్ కుమార్, తేజస్విని గౌడ, ఇమ్మాన్యువల్, రితు చౌదరి, ఈ 5 మెంబర్స్ కి అయితే షోలోకి వెళ్ళడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అలేఖ్య చిట్టి పికల్స్ కూడా ఇంటర్వ్యూ అయిపోయింది, రమ్య మోక్ష తను కూడా మోస్ట్లీ రావచ్చు, ఎందుకంటే మేకర్స్ ఇంట్రెస్టెడ్ ఉన్నారు, తిను కూడా ఇంట్రెస్టెడ్ ఉంది. ఇది భయ్యా బిగ్ బాస్ సీజన్ 9 కి సంబంధించిన అప్డేట్స్. ఇంకా నాకు ఏమైనా అప్డేట్స్ వస్తే వెంటనే మీతో షేర్ చేస్తాను. కొద్దిగా లేట్ అయినా అక్యురేట్ అప్డేట్స్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫ్ ఇస్ జిందగీ.